సో ఇప్పుడంతా ఇన్‌స్టా ట్రెండ్ నడుస్తుంది. ఇన్‌ఫ్లుయెన్సర్స్ ట్రెండ్ కదా! హీరో, హీరోయిన్స్ కన్నా కూడా వాళ్ళ ట్రెండ్ ఎక్కువైపోయింది. అంటే లైక్ అలాగే చాలామంది ఇన్‌స్టాలో చూసి సెలెక్ట్ చేసుకోవడం కూడా జరుగుతుంది డైరెక్టర్స్. ఇది ఇట్స్ ద బెస్ట్ ఆపర్చునిటీ. సో, అలా కాకుండా చాలామంది ఇప్పుడు ఏంటి అంటే మీలాగే లైక్ ప్యాషనేట్‌గా ఇండస్ట్రీకొద్దాం అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో, వాళ్ళందరికీ మీరిచ్చే సజెషన్స్ ఏంటి? అంటే ఎటువంటి స్ట్రగుల్స్ ఫేస్ చేయాలి? లేకపోతే బావుంటుందా ఇండస్ట్రీ? ఏం చెప్తారు మీరు? మీ పర్సనల్ ఎక్స్‌పీరియన్స్. యాహ్! అండి. ఆ! డెఫినెట్‌గా. సో, ఐ థింక్ ప్లాట్‌ఫార్మ్ ఏది అనేది మ్యాటర్ అవ్వదండి. లైక్ ఏ ప్లాట్‌ఫార్మ్ నుంచి వస్తున్నారు? లైక్ ఇది ఇన్‌స్టాగ్రామా? లేకపోతే యూట్యూబా? లేకపోతే డైరెక్ట్ మూవీస్‌లోకొచ్చారా? లేకపోతే థియేటర్ చేసొచ్చారా? ఇట్ డజంట్ మ్యాటర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫినెట్‌లీ ప్యాషన్ అండి. లైక్ నచ్చి చేయాలి. హ్మ్. ఎందుకంటే డెఫినెట్‌గా రిజెక్షన్ ఉంటది ప్రతి చోట. ఈవెన్ ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా ఫాలోవర్స్ ఉండి ఒక రోల్‌కెళ్ళొచ్చు. ఎళ్ళిన అవును. తర్వాత వాళ్ళు ఆ రోల్‌లో తనని చూసి సెట్ కాదు హ్మ్. అనుకుని రిజెక్ట్ జేయొచ్చు. హ్మ్. ఆల్రెడీ మాకింత ఉంది గదా! ఎట్లా రిజెక్ట్ జేస్తారు? ఆ రిజెక్షన్ తీసుకోగలగాలి. హ్మ్. వెదర్ ఇట్స్ ఎనీ ప్లాట్‌ఫార్మ్ నుంచి ఎళ్ళిన వాళ్ళైనా గూడా రిజెక్షన్ తీసుకొని ఓకే. తర్వాత దీని మీద ఎట్లా వర్క్ జేయాలి? హ్మ్. దట్స్ ద వెరీ ఫస్ట్ థింగ్. ప్యాషన్ ఇష్టం ఉంటే రిజెక్షన్ అంత బాదర్ చేయదు. ఇది హ్మ్. కాకపోతే ఇంకొకటి చేద్దాంలే అన్న ఒక హ్మ్. కాన్ఫిడెన్స్ ఉంటుంది లోపల. అవును. దట్ ఈస్ ద వెరీ ఫస్ట్ థింగ్ అని నాకనిపిస్తది. హ్మ్. సెకండ్ థింగ్ అండి లాంగ్వేజ్ రావడం డెఫినెట్‌లీ అన్ యాడెడ్ అడ్వాంటేజ్ అని చెప్తాను. ఓకే. ఎందుకంటే అదొక బాక్స్ చెక్ అయిపోతది. ఓకే. ఈ అమ్మాయికి తెలుగొచ్చు. హ్మ్. బికాజ్ వాటెవర్ ద ఇండస్ట్రీ యూ ఆర్ టార్గెటింగ్ హ్మ్. తెలుగైతే తెలుగు, తమిళైతే తమిళ్ ఏదైతే హ్మ్. అది డెఫినెట్‌లీ. అండ్ థర్డ్ బేసిక్ కామన్ సెన్స్ అండి. లైక్ ఒక క్యారెక్టర్ ఎట్లా చేస్తది. అంటే రియాక్షన్స్ ఇప్పుడు నార్మల్‌గా మనం దేనికెలా రియాక్ట్ అవుతాం. హ్మ్. ఒక ఎమోషన్‌ని మనం ఎలా ఫీల్ అవుతాం. హ్మ్. లేకపోతే ఏదైనా ఒక క్యారెక్టర్ చెప్పినప్పుడు చిన్న చిన్న మేనరిజమ్స్ పట్టుకోవడం. హ్మ్. చిన్న చిన్న న్యూయాన్సెస్ ఉంటాయి గదా! ఓకే. అలాంటివి ప్రాక్టీస్ చేయగలగడం. హ్మ్. ఇలాంటివన్నీ చేసుకొని ఆల్రెడీ ఎళ్తే ఏదైనా ఒక హ్మ్. ఆడిషన్‌కెళ్ళినప్పుడు గానీ, హ్మ్. వాళ్ళేదైనా క్యారెక్టర్ ర్యాండమ్‌గా ఇచ్చినప్పుడు, ఓకే అమ్మ నువ్విప్పుడు ఒక పూలమ్మే అమ్మాయివి హ్మ్. అన్నారనుకోండి. సడెన్‌గా అది చెయ్యాలి చేయాలి. అవును. అన్నప్పుడు సో, థియేట్రికల్ ఎక్స్‌పీరియన్సెస్ మెయిన్. థియేటర్ గూడా చాలా యాడ్ అవుతుంది. ఓకే. థియేటర్‌లో ఏంటంటే ఎనీ క్యారెక్టర్ మనకి ర్యాండమ్‌గా ఇచ్చినప్పుడు చెయ్యి. వితిన్ షార్ట్ స్పాన్‌లో హ్మ్. ఎట్లా అలాంటివన్నీ ప్రాక్టీస్ చేసుకొనెళ్తే బావుంటుంది. ఆడిషన్‌కెళ్ళినప్పుడు గూడా. ఓకే. బికాజ్ ఆడిషన్‌కి చాలా మందొస్తారండి. లైక్ హ్మ్. ఒక 100 మందొచ్చారనుకోండి. హ్మ్. మనకన్నా అందంగా ఉన్న వాళ్ళుంటారు. హ్మ్. మనకన్నా ఏమంటారు ఒక టాలెంట్ రికమెండేషన్‌తో వచ్చినోళ్ళుంటారు. వచ్చినుంటారు. అవును. చాలా టాలెంటెడ్ ఉంటారు. బట్ హ్మ్. మనల్నే ఎందుకు తీసుకోవాలి అంటే ఇలాంటి చిన్న చిన్న హ్మ్. థింగ్స్ మ్యాటర్ అవుతాయి అనిపిస్తది. ఓకే. సో, ఎనీవన్ హూ వాంట్ టు బి అన్ యాక్ట్రెస్ లాంగ్ రన్‌లో కంటిన్యూ అవ్వాలి అనుకుంటే హ్మ్. ఇలాంటి కొన్ని చిన్న చిన్న పాయింట్స్ చూసుకొని ఇన్‌స్టాగ్రామ్ ఉండడము, ఆల్రెడీ రీచ్ ఉండడం ఇవన్నీ యాడెడ్ అడ్వాంటేజ్. కానీ సస్టైన్ అవ్వాలి లాంగ్ రన్‌లో అంటే హ్మ్. ప్రాక్టీస్ మోర్ కంటిన్యూయస్‌గా ఉంటే ఇంపార్టెంట్. హ్మ్. యూజ్ అవుతది అనేది దట్స్ వాట్ నేను గూడా అదే ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. ఓకే. బికాజ్ నేను ఇన్‌స్టాగ్రామ్‌లో అంత యాక్టివ్ ఉండను. హ్మ్. కాకపోతే బ్యాక్‌గ్రౌండ్‌లో నా ప్రాక్టీస్ నేను చేస్తూ ఉంటా. వెన్ సమ్‌వన్ అప్రోచెస్ ఓకే. దానికి తగ్గట్టు అంటే ట్రై రీల్‌కి, చేస్తా. రియల్‌కి చాలా డిఫరెన్స్ చాలా ఉంది. డిఫరెన్స్. యాహ్! ట్రూ. యాహ్! ఎందుకంటే ఇప్పుడు ఎవరు మనము లైక్ ఆడిషన్స్‌కెళ్ళినప్పుడు అసలు ఇన్‌స్టాగ్రామ్ చూపిస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. కొంతమంది అలా గూడా ఉన్నారండి. అంటే అసలు అది లేదండి. అసలు రీల్ పంపిస్తే ఆ! రీల్ కాదు. మాకు చేయట్లేదు. రియల్‌గా, కావాలి. రియల్‌గా మీరు షూట్ చేసింది పంపించండి అని అడిగే రోజులు కూడా ఉన్నాయి. 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 అంటే యాహ్! రీల్ చూసి సెలెక్ట్ చేయొచ్చు. అది వేరే హ్మ్. అనుకో. బట్ ఎక్స్‌ప్రెషన్స్ అనేవి మోర్ ఇంపార్టెంట్. యాహ్! ఇప్పుడు రీల్‌లో అంటే మనం ఆల్రెడీ అందులో సాంగో లేకపోతే డైలాగో ఉంటది. మనం చెప్తాము. ఎనాక్ట్ చేసేస్తాము. ఎనాక్ట్ చేస్తాం. హ్మ్. అలా కాదు గదా! నువ్వు ఓన్‌గా నువ్వు చెప్పే ఉంటది దాన్ని అనేది బట్టి. ఇంపార్టెంట్ అది. యాహ్! సో అంటే నేను అబ్జర్వ్ చేసిందేంటంటేండి, కొంతమంది డిపెండ్స్ ఆన్ డైరెక్టర్ అండ్ దేర్ రిక్వైర్మెంట్ అండి. కొంతమంది మాకు ఇన్‌ఫ్లుయెన్సర్ అయ్యుండాలి ఆల్రెడీ. హ్మ్. సో దట్ మనం వాళ్ళకి స్టార్టింగ్ నుంచి నేర్పియక్కర్లేదు. వాళ్ళకి యాక్టింగ్ వచ్చుంటది ఎంతో కొంత అన్న హ్మ్. వాళ్ళున్నారు. ఓకే. కొంతమంది మాకొద్దు. మాకు హ్మ్. ఫ్రెష్ ఫేస్ కావాలి. అండ్ డిపెండ్స్ హ్మ్. ఎవరి రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళెళ్తున్నారు. హ్మ్. కానీ నేను చూసాను చాలామంది మూవీస్‌లో లీడ్స్‌గా కూడా చేశారు చాలామంది ఇన్‌ఫ్లుయెన్సర్స్. గుడ్. హ్మ్. అండ్ దే వర్ ఏబుల్ టు పెర్ఫార్మ్ ఆల్సో. హ్మ్. దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్. మేబీ వాళ్ళు గూడా ఇలాంటి బ్యాక్‌గ్రౌండ్ వర్క్ ఏమైనా చేసుంటారేమో. హ్మ్. యాహ్! సో, అలా మిమ్మల్ని ఎప్పుడైనా రిజెక్ట్ చేసినప్పుడు అట్లాంటి సిట్యుయేషన్ ఎప్పుడైనా వచ్చిందా? చాలా అండి అసలు. ఓకే. నేను ఒక లీడ్ హీరోయిన్ చేద్దామనైతే స్టార్ట్ చేయలేదు జర్నీ. హ్మ్. ఎనీ క్యారెక్టర్ అవును. నాకు స్కోప్ ఉన్నది అని స్టార్ట్ చేశాను. హ్మ్. చాలా రిజెక్షన్స్ అండి. లైక్ చాలా వరకు అనేవాళ్ళు. అంటే చాలా లీన్ ఉన్నారు మీరు. అనిపిచ్చిందా అప్పుడు? ఎప్పుడైనా అబ్బా! ఆహ్, ఇంకెందుకు ఎళ్ళిపోదామా అని? అంటే చాలా సార్లు అనిపించిందండి. అంటే ఎందుకు జాబ్ చేసుకుంటే అయిపోతది. ఎందుకు ఆ! ఇదంతా అని చెప్పి.
బట్ చిన్న మన మీద మనకు ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా ఎప్పుడైనా లోపల. ఇంకొకసారి ఇంకా ఏంటంటే ఎవరైనా రిజెక్ట్ చేసినప్పుడు మనకు ఎక్కువ అవుతుంది కాన్ఫిడెన్స్. అది అందరికి ఉండేదే నార్మల్గా, నన్ను రిజెక్ట్ చేస్తారా అది అందరికి వచ్చే రేజే లోపల. రిజెక్షన్స్ ఉన్నాయండి, చాలా ఉన్నాయి అసలు. నేను చాలా లైక్ ఆడిషన్కి ఒక్కొక్కసారి నేను ఐ రిమెంబర్ నాకు సెకండ్ ఆడిషన్ అనుకుంటా వెళ్ళాను ఆఫీస్కి, జూబ్లీ హిల్స్లో ఏదో ఆఫీస్కి వెళ్తే అక్కడ ఉన్న క్యూని చూసి నేను ఇంటిమిడేటెడ్ ఫీల్ అయ్యి వెనక్కి వచ్చేసాను. నేను అక్కడ స్కూటీ మీద వెళ్ళేదాన్ని, స్కూటీ పార్క్ చేశాను. నాకు అప్పుడు మేకప్ లైట్గా కొంచెం టచ్అప్ అవి చేసుకొని వెళ్తారు, మేకప్ చేసుకెళ్ళాలి, హెయిర్ ఇట్లా అదంతా ఏం లేదు, ఇట్లా పోనీటైల్ వేసేసుకొని జీన్స్ ప్యాంట్ టీషర్ట్ వేసుకొని వెళ్ళిపోయాను అనమాట. అక్కడికి వెళ్తేనేమో లైక్ ద గర్ల్స్ ఆర్ సో అంటే ప్రిపేర్డ్ వచ్చారు. ఐ డోంట్ సే లైక్ రెడీ అయ్యారంతా కాదు, ప్రిపేర్డ్ ఉన్నారు అందరూ. నేను చూసి అరే వీళ్ళందరూ ఇలా ఉన్నారు మనల్ని, ఐ కేమ్ బ్యాక్ గేట్ వరకు వెళ్ళి జనాలను చూసి వచ్చేసాను అనమాట వెనక్కి. సో అలాంటి ఎక్స్పీరియన్సెస్ కూడా ఉన్నాయి. అదే అండి సెల్ఫ్ కాన్ఫిడెన్స్. నేను ఇందాక చెప్పాను కదా లైక్ ఐశ్వర్య రాజేష్ గారి ఎగ్జాంపుల్, ట్రస్టింగ్ యువర్ సెల్ఫ్. మన మీద మన కాన్ఫిడెన్స్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. బికాజ్ అందరూ అన్ని రోల్స్కి సెట్ అవ్వరు. ఈ రోల్కి వద్దంటే రేపు పొద్దున ఇంకే రోల్కి అడగచ్చు, చెప్పలేము. సో దీనికి నో అన్నారు కదా అని చెప్పి ఇంక మనం దేనికి పనికిరాము అని సపోర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. మన చుట్టుపక్కల ఒకవేళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తే వెల్ అండ్ గుడ్. ఒకవేళ చేయకపోయినా మీరు ఇందులో ఉండాలి అనుకుంటే యూ షుడ్ సపోర్ట్ యువర్ సెల్ఫ్. దట్స్ వాట్ ఐ బిలీవ్. ఓకే, నైస్ నైస్. సో మీది ఈసారైన మూవీ చాలా మంది అంటే కొన్ని సాంగ్స్ చాలా బాగున్నాయి. యాక్చువల్లీ నేను మీ ఇన్స్టా పేజ్లో కూడా చూసాను, లైక్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. సో చాలా మంది అంటే ఓటీటీ వస్తుందా అన్న ఒక కింద కామెంట్స్లో కూడా అడుగుతున్నారు. ఎప్పుడు అసలు అది? ఐ థింక్ వెరీ సూన్ అండి, విత్ ఇన్ లైక్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ అనుకుంటున్నాము. వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు, ప్రొడ్యూసర్స్ కూడా ట్రై చేస్తున్నారు. థియేటర్లో రిలీజ్ అయ్యింది లైక్ November 8. అంటే చాలా మూవీస్ అంటే నాట్ ఓన్లీ మీ మూవీ అని కాదు, చాలా ఎక్స్పీరియన్స్ పెద్ద పెద్ద హీరోలు కావచ్చు, లేకపోతే ఎక్స్పీరియన్స్ డైరెక్టర్స్ కావచ్చు, థియేటర్లో రిలీజ్ అయ్యి హిట్ కాని మూవీస్ ఓటీటీలో చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు అంతా ఓటీటీ ప్లాట్ఫామ్ నడుస్తుంది. థియేటర్కి వెళ్ళి 3 గంటలకు కూర్చొని లేకపోతే అంత ఎక్స్పెన్సివ్ ఎందుకు పెట్టాలి అన్న మిడిల్ క్లాస్ పీపుల్ కూడా ఉన్నారు. సో చాలా మందికి ఓటీటీ ద బెస్ట్ ప్లాట్ఫామ్. అలా మీ మూవీ చాలా మందికి నచ్చుతుంది అనుకుంటున్నాను నేను. అవునండి, ఎందుకంటే ఐ హావ్ సీన్ ఫ్యూ మూవీస్ ఇన్ ఓటీటీ డైరెక్ట్లీ. నాకు అవి థియేటర్లో ఎప్పుడు వచ్చాయి కూడా తెలియదు. అవును, మా మూవీ అనే కాదు, చాలా వరకు బాగా ప్రమోషన్ చేసి బాగా రీచ్ వెళ్తేనే తప్ప పలానా మూవీ తెలియదు, చిన్న మూవీస్ థియేటర్కి వచ్చాయని తెలియట్లేదు ఎవరికి. కానీ ఓటీటీ ఏంటంటే ర్యాండమ్ గా మనం డిన్నర్ చేసేటప్పుడు చూస్తాం, ఆన్ చేసి ఏమేమి మూవీస్ వచ్చాయని చెప్పి ఏదైనా ఇంట్రెస్టింగ్ గా పోస్టర్ కానీ ఎక్కడన్నా ఎప్పుడన్నా రీల్స్ లో చూసామా, ఓకే ఈ మూవీ అప్పుడు చూసానని పెట్టుకొని చూస్తాం. సో ఓటీటీ లార్జర్ ఆడియన్స్, వైడర్ ఆడియన్స్ కాబట్టి ఓటీటీకి వెళ్ళాక ఇంకా కొంచెం రీచ్ వెళ్తుంది. అండ్ ఇట్స్ అ వెరీ ఫీల్ గుడ్ మూవీ అండి. అంటే రిలేటబుల్ ఉంటుంది, మ్యూజిక్ చాలా అంటే లైటర్ నోట్లో వెళ్తూ ఉంటుంది. ఓటీటీకి వెళ్ళాక చాలా మంది చూస్తారు, రీచ్ వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఐ విష్ ఫర్ దట్. ఓకే, సో నెక్స్ట్ ఒక బిగ్ హీరోయిన్ అయ్యి మళ్ళీ మీ ఇంటర్వ్యూ తీసుకోవాలని మా ఛానల్ నుండి బ్లెస్ చేస్తున్నాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు అన్న మాటలకు పైన వెంటనే సో అందులో మన తెలుగు అమ్మాయి అంటే కొంచెం ఆ ఫీల్ ఉంటుంది కదా మాకు కూడా. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ టుడే.